స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్ల అమలు కోసం బీసీ సంఘాలు హైదరాబాద్లో మెరుపు ధర్నా నిర్వహించాయి. బీసీ జనసభ ఆధ్వర్యంలో ట్యాంకు బండిపై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన ఆందోళనలో పలు బీసీ సంఘాల నాయకులు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు ఎన్నికలకు పోతామనడం బీసీలకు మోసం చేయడమేనని సంఘాల నాయకులు ఆరోపించారు. తక్షణం బీసీ కులగణన చేసి 42% బీసీల వాటా తేల్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్ సభలో సిద్ధారామయ్యను పక్కన పెట్టుకొని బీసీలకు మేము 42% రిజర్వేషన్స్ ఇస్తాం, కులగణన చేస్తామని చెప్పేసి ఏదైతే బీసీ డిక్లరేషన్ చేసిండో మరి ఇచ్చిన మాట మీద నువ్వు ఏదైతే హామీ ఇచ్చినవో ఆ మాట మీద నిలబడకపోతే ఖచ్చితంగా రేపు వచ్చే స్థానిక సంస్థలలో మీ కాంగ్రెస్ పార్టీకి ఒట్టిగా సీటు కూడా రాకుండా ఈ బీసీ సమాజం పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నా. మొన్న ఏం మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి యొక్క నల్గొండ ఒక మీటింగ్ లో ఎలక్షన్ లో భాగంగా మేము ఎలక్షన్ పెడతామని మాట చెప్తా ఉన్నాడు. మనం ఏ ప్రాతిపదికన రేపు స్థానిక సంస్థలు ఎలక్షన్ పెడతామని చెప్పేసి మేము మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా నువ్వు ఏదైతే మాట ఇచ్చినావో ఎలక్షన్ లో గెలవడానికి 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలలో బీసీలకు డిక్లరేషన్ చేసిన తర్వాతనే నువ్వు ఎలక్షన్లకు పోవాలి. లేదా నువ్వు మాట తప్పి ఎలక్షన్లకు పోతే ఈ కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా ఈ రోజు బీసీ సమాజం ఉద్యమం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం.